అందరికీ నమస్కారం. ఈరోజు అహోబిలాపురం స్కూల్లో NMMS మోడల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన ఇండియాలో దగ్గర 1,00,000 మందికి ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి దగ్గర ఒక 4,000 సీట్ల వరకు కేటాయించడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్కి సంబంధించి డిసెంబర్ 7వ తేదీ మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక మోడల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో పులివెందుల తాలూకాలో ఉన్నటువంటి అన్ని మండలాల ఎంఈఓలు అలాగే హెడ్ మాస్టర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులంతా కూడా పిల్లలను ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ ఇక్కడికి పిలుచుకుని రావడం, తల్లిదండ్రులు అంతా కూడా అద్భుతంగా పాల్గొన్నారు. 560 మంది రిజిస్టర్ అయితే దాదాపు 500 మంది రావడం జరిగింది. మరి ఈరోజు మనకు అహోబిలాపురం హై స్కూల్ ప్రాంగణాన్ని మనకు ఇది అద్భుతమైన కార్యక్రమానికి ఇచ్చినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. సో ఇది ఈరోజు జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. అలాగే దాదాపు 20 మంది పిల్లలకు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది. కన్సలేషన్ నుంచి మొదలు పెట్టుకుని మొదటి ప్రైజ్ వరకు టెస్ట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్టీఏ పులివెందుల డివిజన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇంతమంది సెలెక్ట్ అయినారు. ఈ పరీక్షా పేపర్ ని మనము తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తితో కన్సల్ట్ అయ్యి పూర్తిగా ఎటువంటి బయటికి క్వశ్చన్ పేపర్ అనేది బయటికి రాకోకుండా పూర్తిగా సీక్రెట్ గా నిర్వహించి పూర్తి పరీక్ష పబ్లిక్ పరీక్ష ఎలా జరుగుతుందో ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో అంతకన్నా ఎక్కువగా ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ పరీక్షలో టెక్నికల్ టీమ్ కి సంబంధించి కృష్ణారెడ్డి సారు, తర్వాత శెల్వా సారు, తర్వాత జాన్ సారు, తర్వాత సురేష్ రెడ్డి సారు, అశోక్ రెడ్డి సారు, తర్వాత వీళ్ళంతా కలిసి మొత్తం అంతా మేము కిరణ్ రెడ్డి సారు, మహేష్ రెడ్డి సారు అందరము పూర్తిగా 500 మంది పేపర్లను ఒక అర్ధ గంటలోనే మేము ఎవాల్బి యాప్ ద్వారా స్కాన్ చేసి ఆ రిజల్ట్ ఇవ్వడం అనేది చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విక్టరీ. ఇదంతా మూకుమ్మడిగా యూనిటీగా చేయడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ ఉందని అనుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. పులివెందుల డివిజన్లో టీచర్స్ అసోసియేషన్ ఉన్నటువంటి వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ టెస్ట్ మోడల్ టెస్ట్ పెట్టాలని మొదటగా నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన వెంటనే మా యూనియన్ సభ్యులంతా కూడా పులివెందుల డివిజన్లో ఉన్న సభ్యులందరూ మూకుమ్మడిగా ఒక్కొక్కరుగా డివిజన్లోని అన్ని ప్రాథమిక పాఠశాల అన్ని ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ ఎన్రోల్ అయినటువంటి మొత్తం సభ్యులందరినీ కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత మిగతా అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈ ఎగ్జామ్ను మొదటి నుంచి చివరి వరకు కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు గవర్నమెంట్ మెయిన్ అహోబిలాపురం ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఈ వేదికను మాకు ఇవ్వడం నిజంగా ఆనందదాయకం. దాంతోపాటుగా ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా భోజన సౌకర్యానికి గౌరవ ఎంపీ గారు సహకరించడం జరిగింది. అలాగే పిల్లలకు కన్సలేషన్ ప్రైజ్లన్నీ కూడా దాదాపు 15,000 రూపాయలు గౌరవ ఎమ్మెల్సీ టీచర్స్ రామచంద్రారెడ్డి గారు, అలాగే ఎస్ అమర్నాథ్ రెడ్డి జిల్లా ప్రెసిడెంట్ వైఎస్ఆర్టీఏ వారు మరియు విశ్వనాథ్ రెడ్డి పులివెందుల లింగాల ME1 గారు ఈ ఆర్థిక సాయం చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి మిగతా అసోసియేషన్ సంఘాలకు, టీచర్స్ కు, అన్ని పాఠశాల డివిజన్లో అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చినుకు చినుకు పడి మహా జడివాన్ అయినట్లు ఒక వ్యక్తి యొక్క మదిలో వచ్చిన ఆలోచన ఆచరణాత్మకమైతే ఈ యొక్క స్టేజీ ఈ పిల్లలు అందరూ ఉన్నట్లుగా ఒక వ్యక్తి అంటే అందరూ సహకరించారు. పేరు పేరున వైఎస్ఆర్టీఏ తర్వాత మిగతా అసోసియేషన్ అందరూ కూడా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. కిషాడు సారు, ఎంఈఓ సార్ అందరూ సహకరించినాడు, సీను సారు ఇచ్చారు, అందరూ చెప్పడం జరిగింది. అయితే ఒక వ్యక్తి యొక్క మదిలో వచ్చిన ఆలోచన 3 సంవత్సరాల నుంచి కార్యాచరణ జరగడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఆ వ్యక్తి మా యొక్క క్లాస్మేట్ సహచరుడు అయినందుకు ధన్యవాదాలు. ఆ వ్యక్తి ఎవరో కాదు, రమణ తొండూరు. మరి అసలైన పరీక్ష డిసెంబర్ 7వ తేదీ ఉంది. దానికి ముందస్తుగా సిద్ధం చేయడం కోసం మరి వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో అతి పెద్ద నమూనా పరీక్ష జరిగింది. గ్రాండ్ సక్సెస్ అయింది. 500 మందికి పైగా దీన్ని హాజరు కావడం అనేటువంటిది అతి పెద్ద విజయంగా పేర్కొనవచ్చు. మరి టీచర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి
ప్రధానోపాధ్యాయులు కానీ, ఎంఈఓలు కానీ, ఉపాధ్యాయులు కానీ, పేరెంట్స్ కానీ విశేష సంఖ్యలో హాజరు కావడం అనేటువంటిది ఒక ఘన విజయ సంకేతంగా భావించవచ్చు. ఇక్కడ పిల్లల విజయము అంటే 105 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రైజులు ఇవ్వడం జరిగింది. అంటే 20 మందికి మామూలుగా 3+10 మాత్రమే ప్రకటించారు, 13 ప్రకటించారు. కానీ ఇచ్చినటువంటి ప్రైజులు 20 ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగడానికి ఈ విజయం ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో భవిష్యత్తులో మనం పులివెందులలో బ్రహ్మాండమైనటువంటి పరీక్ష ఇంకా నిర్వహించుకోవచ్చు. ఇంత గ్రాండ్ ఎగ్జామ్కి ఇంత గ్రాండ్ వెన్యూ అయితేనే బాగుంటుంది. సో ఆ రకంగా సార్ గారు, మరి శ్రీనివాసరెడ్డి సార్ గారు ఈ వెన్యూ ఇచ్చారు. సో ఈ వెన్యూ చూస్తూనే ఇది ఒక గ్రాండ్ లుక్ ఉన్నటువంటి స్కూలు. సో ఈ పిల్లలందరికీ కూడా ఇక్కడ పరీక్ష రాయడం అనేటువంటిది ఖచ్చితంగా ఒక ప్రేరణ కలిగిస్తుంది, మోటివేట్ చేస్తుంది అసలైనటువంటి ఎగ్జామ్ వైపు. సో దీన్ని తీసుకొని డిసెంబర్ 7వ తేదీ మరి ఎక్కువ సంఖ్యలో మన ప్రాంత విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కు సెలెక్ట్ కావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. 90+ పైన 67 మంది విద్యార్థులు సాధించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇందులో సెలెక్ట్ అవుతారు. ఈ రోజు ప్రైజ్ వచ్చిండొచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎక్కువ మంది మన ప్రాంత విద్యార్థులే ఎన్ఎంఎంఎస్కు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో రూపొందించాలని, వచ్చే విద్యా సంవత్సరం కూడా వైఎస్ఆర్ టీఏ అటువంటి సభ్యులు ఈ యొక్క ఘన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత పెద్ద స్థాయిలో, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో అనుకున్నాం, నెక్స్ట్ వచ్చేటువంటి విద్యా సంవత్సరం జిల్లా స్థాయిలో నిర్వహించడానికి కూడా వారు దీన్ని పూనుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.